మీరు నా ఛానల్ అప్లోడ్ అయ్యే అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. Hello everyone, this is Sunny aka Mr. 26. You're watching Mr. 26 YouTube channel. Welcome back to my channel guys. Welcome back to day 6 vlog. సో యాక్చువల్లీ డే 6 వ్లాగ్లో డే 6 అండ్ డే 7 రెండు కలిపేస్తున్నా. ఎందుకంటే మీరు చూసారు కదా డే 5 వ్లాగ్లో మాకు ఏమైందో అది చెప్పే కదా, నైట్ మై బైక్ స్టార్ట్ అవ్వాలి. అయితే డే 6 వ్లాగ్లో మాకు అంటే బేసికల్లీ ఏమైందంటే రాయల్ ఎన్ఫీల్డ్కి చెప్పారు క్లచ్ ప్లేట్స్ పోయినాయి అని చెప్పేసి, అండ్ 220 కూడా క్లచ్ ప్లేట్స్ పోయి ఉండే. సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ మేము కల్పెట్టలో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి ఈ వేలో ఉంది. సో 2 or 3 కిలోమీటర్స్ ఉంది. చెప్పే ఇంకా చేపించేసుకుని వెళ్తాను. సో అది షోరూంలో ఇచ్చేస్తే వాళ్ళు పార్ట్ తెప్పించడానికి క్యాలికట్ నుంచి తెప్పియాలి. దానివల్ల అంటే క్యాలికట్ నుంచి తెప్పియాలి పార్ట్, అది 1 day టైం పడుతుంది అని చెప్పి నిన్న చెప్పారు. నిన్న ఆఫ్టర్నూన్ అట్లా చెప్పారు. దానికోసం అని చెప్పి వెయిట్ చేయాల్సి వచ్చింది. క్యాలికట్ 70 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడి నుంచి పార్ట్ రావాలి అంట. సో అందుకనే మేము ఇంకా ఇక్కడ వెయిట్ చేసేసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో బండి పెట్టేశాడు మా వాడు. నిన్న అదే మన ఐపీ రైడర్ బ్రో ఉన్నాడు కదా, ఆయన నిన్న తీసుకెళ్ళి పెట్టేసిండు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ షోరూంలో. తన బండి పెట్టేసి మాట్లాడేసి వచ్చిండు. అండ్ టైసన్ బండి ఏమో ఆల్రెడీ వాళ్ళతో బజాజ్ షోరూమ్ వాళ్ళతో మాట్లాడితే నిన్న వెళ్ళాడు. నిన్ననే 2 o'clock అట్లా రమ్మని ఉండే. సో నిన్న వెళ్ళి షోరూంలో బండి చూపిస్తే ఆయన దానికి ఇంజన్లో క్లచ్ ప్లేట్స్ వెనకాల ఇది ఉందంట, అది పోయిందంట. అంటే అది లూజ్ అయిందంట, సెట్ చేయాలి అండ్ క్లచ్ ప్లేట్స్ కూడా కొత్త వేయాలి అంట. ఇంకా ఆడ పెట్టేసి వచ్చేసాడు బండి టైసన్. ఆయనది కూడా ఈరోజు అవుతుంది, అంటే నిన్న కాకుండా ఈరోజు ఇస్తాము అని చెప్పారు. అంటే డే 7, బట్ ఈ రెండు కలిపి డే 6 డే 7 రెండు కలిపి ఒకటే వ్లాగ్లో చేస్తున్నా కాబట్టి. సో అదనమాట మ్యాటరు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, నేను ఒక్కడే ఉన్న రూమ్లో. వాళ్ళు బైక్ దగ్గరికి వెళ్ళారు. మనోహర్ బ్రో హిమాలయన్ అయితే అయిపోయిందంట, బిల్లింగ్ చేయించుకొని వచ్చేస్తా బ్రో అన్నాడు. అండ్ టైసన్ ఇంకొంచెం టైం పడుతుంది అన్నాడు. మాది 12కి చెక్అవుట్. ఇవ్వండి, ఇవంతా హోమ్ మేడ్ చాక్లెట్సే, వీళ్ళే తయారు చేస్తారంట. కేజీ లెక్క అమ్ముతారు ఆల్ చాక్లెట్స్. సో ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే టేస్ట్ అసలు ప్యూర్ చాక్లెట్ ఉంది, చాలా బాగుంది టేస్ట్. వీళ్ళే తయారు చేస్తారంట. దీంట్లో 3 types ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇదిగోండి, దీంట్లో ఇది నార్మల్ చాక్లెట్, డార్క్ వైట్ మిల్క్, దిస్ డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్. సో ఈ 3 types ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక 1 kg ఫస్ట్ తీసుకుందామా, ప్యాకింగ్ని బట్టి మిగతా తీసుకుందామని చూస్తున్నాం. అది ఇక్కడ ఇవ్వండి, బీ క్రాఫ్ట్ హనీ పేరు మర్చిపోయా అండ్ స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్లోనేమో ఆ బాక్స్ చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఇట్లా బాక్స్లో పెట్టి అవి తీసుకుంటున్నాము. అండ్ లూజ్ వచ్చేసి కేజీ ఉన్నాయి కదా, అదే కేజీ చూపించాను నాకు లూజ్ చాక్లెట్స్ అని. అది వెనకాల ఇక్కడ ఉంది కదా చాక్లెట్ క్రాఫ్ట్ అని చెప్పి, దాంట్లో తీసుకుంటున్నాము. చాక్లెట్ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది, అసలు ప్యూర్ ఉంది చాక్లెట్ టేస్ట్. నచ్చే అందుకే నేను ఎక్కువ చాక్లెట్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో కేజీ అది వచ్చేసి 800. ఈ బాక్సెస్ ఏమో వచ్చేసి ఇదేమో 300. వెరైటీస్ ఉన్నాయి, ఒకటి 400, ఒకటి 200 ఉన్నాయి. ఇవన్నీ చాక్లెట్స్ ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం చాక్లెట్స్ ఇవన్నీ. సో ఇవి కొన్ని అవి కొన్ని కలిపి తీసుకుంటున్నాము. మనకి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు తినడానికి పనికొస్తుంది. చాక్లెట్ తింటే టైప్ ఆఫ్ రిలీఫ్నెస్ వస్తుంది. సో దట్స్ వై నాకు చాక్లెట్ అంటే ఇష్టం. అండ్ టేస్ట్ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ రిలీఫ్గా అనిపిస్తుంది, అందుకే నేను చాక్లెట్స్ ఎక్కువ తింటాను. సో మీరు ఒకవేళ ఇక్కడికి విజిట్ చేస్తే చాక్లెట్స్ తీసుకోవడం పక్కా. వైనాడ్ వస్తే మాత్రం చాక్లెట్స్ తీసుకుని వెళ్ళండి. ఇక్కడ దొరికిన టేస్ట్ మీకు ఎక్కడ దొరకదు, అదైతే పక్కా ఇస్తుంది. ఎందుకంటే నేను తిన్నా కదా, ఫస్ట్ టైం ఇలాంటి టేస్ట్ చూసినాను, అంత బాగుంది ఇక్కడ టేస్ట్. హోమ్ మేడ్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఇవ్వండి, దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. శాండిల్, ఆల్ సుహానా శాండిల్ అంట, ఇది వచ్చి 90 rupees. ఆల్ సుహానా ఏంటిది, ఇది లెర్రీస్ అంట, ఇది వచ్చేసి 80 rupees. ఇది ఒక్కటి ఇవ్వండి, ఇట్లుంటుంది, చూపిస్తాను. ఇవ్వండి ఇట్లుంటుంది, చూపిస్తా చూడండి లోపల ఎట్లుంటుందో. ఇవ్వండి, ఇట్లా తీసి ఇట్లా ఓపెన్ చేయాలి. ఇక్కడ పైన బాల్ లాగా ఉంటుంది, ఇది ఇట్లా చేతికి రాసేసుకునివ్వండి. ఇట్లా చేతికి రాసేసుకుంటే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇవ్వండి, ఇది లోపల పెట్టేద్దాం. ఇది ఎంత, 80. ఇది 120. లూపర్ మెన్ అని, ఇది చాలా బాగుంది స్మెల్ అయితే. ఇది తీసుకున్నా నేను. ఇది వచ్చేసి 100 rupees. ఆల్ సుహానా సబ్బాయ ఏదో ఉంది పైన, ఆల్ సుహానా సబ్బాయ. ఇది వచ్చి 100. ఇది వచ్చి 80 rupees అండి. ఇవి 20 rupees అంట, చిన్నవి క్యూట్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇవ్వండి, ఇవన్నీ హోమ్ మేడ్, అన్నీ హోమ్ మేడ్ పర్ఫ్యూమ్స్. వీళ్ళే తయారు చేస్తారు ఓన్గా వైనాడ్.
వస్తే పర్ఫ్యూమ్స్ తీసుకోండి, చాలా యూజ్ అవుతాయి, చాలా తక్కువకి ఎక్కువ స్మెల్ వస్తాయి. కొన్ని ఇక్కడ అన్ని అవే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇదేంటి అక్కడ చాక్లెట్ కొన్నా కదా, చాక్లెట్స్ కొన్నాం కదా అక్కడ, ఇవ్వండి కార్టుల్లి అని చెప్పి ఇది ఏదో ఉంది చిన్న లిక్విడ్ టైపు, ఇది తీసుకున్నాము. వైట్ ఆనియన్ అంట దీని పేరు, ఇవ్వండి చిన్నగా ఉంది. ఇది ఇప్పుడు చెయ్యి మీద వేసుకుని దాని స్మెల్ పీల్చాలి, నేను చూపిస్తాను. అది ఏం కాదురా, కార్టుల్లి వైట్ ఆనియన్, తెల్ల ఆనియన్, ఏం కాదురా బాబు. సరే గట్టి స్మెల్ పీల్చు. అరే ఏం కాదురా, గట్టి పీల్చు. సెకండ్ పర్సన్ కి పీల్చు, ముక్కు దగ్గర పెట్టు, గట్టి పీల్చి. ఏం కాదు, గట్టి పీల్చు. చేయమంటుంది ఇది చూపిరా రే, అగు ఉల్లిపాయ పీల్చాలి అసలు. మళ్ళీ యాక్షన్ ఇక మళ్ళీ పెట్టు, నువ్వు పీల్చాలి, నువ్వు పీల్చాలి, తప్పదు. ఇది చెయ్యి, చెయ్యి అన్న. ముక్కు కృదేశ అన్న, ముక్కు కృదేశ అన్న. వద్దా గుంజవలేదు, గుంజేసాబ్రో, కళ్ళ నీళ్ళు వచ్చేది నిజం చెప్పు. బ్రో ఏడిపోతుంది, నువ్వు గుంజలేనా నాకు సంబంధం లేదు. క్లియర్ వాసన వాసన దొబ్బుతున్నా, ఇదేందో మంచిగా చెప్తాను. ఉల్లిపాయ వాసన ఎందుకో చెప్తా, ఒక్కసారి పీల్చు, మళ్ళీ కొంచెం ఊపిరి రావట్లేదు, కొంచెం చాలా స్ట్రాంగ్ ఉంది. అరే నువ్వు కొంచెం కొంచెం పీల్చు, కొంచెం పీల్చి ఏంటో నేను చెప్తా, అందుకని పీల్చు అంట. మేము ఆల్రెడీ పీల్చాం, నాకు కళ్ళు అట్లనే ఉన్నాయి ఇంకా. కొంచెం పీల్చు, పీల్చు పీల్చు పీల్చు, గట్టి పీల్చు, గట్టిగా. ఇప్పుడు మన పులిసిట్ గాయ వీటితో ట్రై చేపిద్దాము. గట్టి పీల్చు, చచ్చావే నువ్వు పీల్చలేదు, పీల్చు, పీల్చు గట్టి. బ్రో వి వాంట్ వన్ మోర్ బ్రో. ఎట్లుంది? ఇందాక నువ్వు గట్టి పీల్చు, ఎర్రగైపోయి. హైలైట్ అయ్యింది అసలు, ఫేస్ చూడు అసలు ఎట్లా అయ్యిందో. కొంచెం జుట్టు పైకనమ్మా, చూడండి కళ్ళు. అయ్యో అయ్యి కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. మేము పిలిచేటప్పుడు నవ్వాగా, నవ్వావు కదా ఇప్పుడు, నవ్వు మరి ఇప్పుడు నవ్వు గట్టిగా, నవ్వు నవ్వు. చచ్చిపోయి ఎంతగా అడుగుని చూసినావా ఇందాక, అందుకే నేను అంతగానో ఇట్లా కింద కొంగి. ఇది ఏంటంటే ఇక్కడ లోకల్ మెడిసిన్ అంట, కోల్డ్ కాఫ్ హెడ్ఏక్ ఏమన్నా ఇది కొంచెం ఇక్కడ చేతికి రాసుకొని అని చెప్పి పీల్చామనుకో, ఫస్ట్ కాసేపు జుమ్ అంటది, ఈడకి ఎక్కుతుంది, ఈడకి ఎక్కుతుంది. తలకాయ నొప్పి అండ్ జలుబు ఇంకా థ్రోట్ పెయిన్ ఏమున్నా కానీ అన్నీ పోతాయి. ఇంత చిన్న లిక్విడ్ చాలా బాగుంది. కాకపోతే పిచ్చి ఎక్కిస్తుంది అసలు, గుంజితో మొత్తం. నాకు ఇందాక ఫస్ట్ ఆయన అంకుల్ ఇట్లా రాసిండు, ఉరు ఊరు 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 అన్నాడు అంకుల్. నాకేదో అర్థమై గట్టి పీల్చా, దెబ్బ కళ్ళు పట్టుకుని పక్కకి వెళ్ళిపోయాను. కళ్ళు నాకు ఇట్లా ఎట్లాగానే తెలుసు, నేను మొత్తం ఇట్లా కారుతుంటే అంకుల్ నవ్వుతున్నాడు షాప్ అంకుల్. తినడానికి ఎంఈస్ రెస్టారెంట్లో ఆగినాము, మండి ఆర్డర్ చేసుకున్నాము. అంటే కేరళ మండి తిందాం ఎట్లుంటుందో టేస్ట్ అని చెప్పేసి ఎంఈస్ హోటల్లో ఆగినాము. ఇది కర్డ్, ఇది దాంట్లోకి కర్రీ. సో మా డే 6 డే 7 ఈయనే గడిచిపోయినాయి. ఈరోజు డే 7 మధ్యాహ్నం తిని ఇప్పుడు కోజికోడ్కి స్టార్ట్ అవ్వాలి.
కోజికోడ్కి స్టార్ట్ అయ్యి కోజికోడ్లో రూమ్ తీసుకోవాలి ఈరోజు నైట్. నా స్కూల్ ఫ్రెండ్ చెడ్డి దోస్త్ ఒకడు ఉన్నాడు అనమాట కోజికోడ్లో. ఇంకా అట్లనే వాడిని కలిసినట్టు ఉంటుంది, కోజికోడ్ కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కోజికోడ్కి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఫుడ్ తినేసి ఎలా ఉందో చెప్తాను, తిన్న తర్వాత డైరెక్ట్ కోజికోడ్కి స్టార్ట్ అయిపోతాం. ఇంకోండి, దిస్ ఈజ్ అవర్ మండీ బిర్యానీ. ఇది చట్నీ, ఇది మైనస్. బిర్యానీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ నాకైతే నచ్చింది. డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఎట్లుంది మరి? సూపర్ ఉందబ్బా, కోకోనట్ ఆయిల్తో చేసి సూపర్ ఉంది. విష్ హౌజ్ ఇట్ టేస్ట్? చికెన్ విత్ కోకోనట్ మైనస్. ఇవ్వండి, ఇదే మాకు సర్వ్ చేసిన బిర్యానీ, ముగ్గురికి కలిపి మండి ఇది. సో ఇక్కడ కల్పెట్టా నుంచి ఆ పర్ఫ్యూమ్స్, ఆ హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్నీ తీసుకున్నాము. అదే వైనాడ్ అనుకోండి. ఇంకా ఆ పర్ఫ్యూమ్ అయితే ఇవ్వండి, నేను ఇక్కడ ఏళ్ళకి రాసుకున్నాను, అంటే చేయి మీద రాసుకున్నా. మొత్తం నా బాడీ అంతా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, అంత క్రేజీ ఉంది పర్ఫ్యూమ్ అది. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఏమంటారు పేరు మంచిగా కోజికోడ్కి వెళ్ళిపోతున్నాము. అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. కేరళ మొత్తం ఘాట్ రోడ్స్ ఉన్నాయి. ఇవ్వండి, ఇది కూడా మొత్తం ఘాట్ రోడ్. ఇది నాకు తెలిసి మేము ఇప్పటివరకు కేరళ ఎంటర్ అయినప్పటి నుంచి స్ట్రైట్ రోడ్స్ లేవు, ఘాట్ రోడ్ ఉంది. మామూలుగా లేదు అసలు ఘాట్ రోడ్. అండ్ మేబీ మీకు వర్షంలో కొంచెం అంటే లైక్ మస్కగా కనిపించచ్చు వీడియోస్, బికాజ్ ఎందుకంటే ఇవ్వండి వర్షం పడతానే ఉంది. నేను 2 సెకండ్స్కి ఒకసారి ఇట్లా తుడుస్తున్నా కానీ, ఇవ్వండి లెన్స్ని తుడుస్తున్నా కానీ, బట్ యూనో కదా కొంచెం లోపల ఇట్లా వైట్గా ఫాగ్ టైప్ ఫామ్ అయిపోతుంది. బట్ క్లారిటీగానే వస్తుంది. మధ్య మధ్యలో డ్రాప్స్ వల్ల కొంచెం అటు ఇటుగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయినా అది పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు మీకు. సో ఇప్పుడు ఇదే రూట్లో కోజికోడ్ 70 కిలోమీటర్. అసలు చూడండి రోడ్డు ఎట్లుందో, ఏం కనిపించలే లెఫ్ట్ సైడ్. బా ఏంటి అది చూపి. ఈ రోడ్లేనా? ఇందాకడైతే అసలు ఏముంది అగోండి చూడండి. కోజికోడ్కి వెళ్ళేటప్పుడు కల్పెట్ట నుంచి ఇటు వచ్చామంటే ఈ రూట్ చాలా బాగుంటుంది. కోజికోడ్ రూట్ మెయిన్గా రైనీ సీజన్, వింటర్లో కూడా బాగుంటుంది. బట్ రైనీ సీజన్లో వస్తే అవ్వండి చిన్న వాటర్ ఫాల్స్ యూ కెన్ ఎంజాయ్ అలా, చాలా ఎంజాయ్ చేయొచ్చు రైనీ సీజన్లో. ఆల్మోస్ట్ కోజికోడ్కి వచ్చేసాం. అంటే మేము ఇప్పుడు యాక్చువల్ ఫస్ట్ కోజికోడ్ పెట్టుకున్నాం మ్యాప్స్లో, తర్వాత కోజికోడ్ బీచ్ అని చెప్పి కొట్టేసాం. బీచ్ దగ్గర తీసుకుందామని చెప్పి చూస్తున్నాం స్టే. సో ఇప్పటివరకు వాటర్ ఫాల్ చూసాము, హిల్ స్టేషన్ చూసాము, బీచ్ చూడలే కదా. సో కోజికోడ్ బీచ్ పెట్టుకుని బీచ్ దగ్గర తీసుకుందాం రూమ్ అని చెప్పి మేము అనుకుంటున్నాము. లెట్స్ సీ బీచ్ దగ్గర రూమ్స్ ఉంటాయా ఉండవు. ఉంటాయి, బట్ ఇప్పుడు ఖాళీ ఉంటాయో ఉండవు చూద్దాము. ఇందాక వరకు ఫుల్ వర్షం పడింది, దాంచి కొట్టిన, అందుకని గోప్రో తీసి లోపల వేడేసినాం. వర్షం పడట్లే అని చెప్పి గోప్రో బయటికి తీసి ఇప్పుడు మౌంట్ చేసుకుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఏందో ఈ వర్షం ఆడస్సలు వాళ్ళే, ఈడ మేము గోప్రో తీస్తుంటే చాలు పడుతుంది. ఉన్న మలయాళి కింద ఆడ, ఉన్న మలయాళి పులి ఆడ, ఉన్న తటపటలం మనోడికి చెప్పా కదా మొన్న క్లచ్ ప్లేట్లు పోయినాయని. ఇంకా క్లచ్ ప్లేట్లు వచ్చినాయి, ఏడు ఆగట్లే బాబు. అసలు కొత్త క్లచ్ ప్లేట్లు వచ్చినాయి, వేసుకుంటున్నాడు బండిని గట్టిగా. అవ్వండి తగ్గేదేలే అంటున్నాడు. ఏందిరా ఈ బండి వల్లే మెయిన్ పంచాయతీ, తర్వాత ఆ బండి వల్ల రెండు బండి. మీరు కమెంట్లలో వేసుకోండి వాళ్ళు ఇద్దరు. ఇది రెడ్డి హిమాలయను, అది 220 మాడిఫైడ్ 220. సో ఇప్పుడు రూమ్స్ ఎత్తుక్కోవాలన్నమాట. రూమ్స్ చూసుకొని బీచ్ వ్యూ ఉండేటట్టు మేము వెతుకుతున్నాం రూమ్స్. అవి దొరికినాయి అనుకో, మంచిగా బీచ్ వ్యూ ఉండేటట్టు చూసుకొని దాన్ని బట్టి
పొద్దున్న మేము బాల్కనీలోకి లేచి బాల్కనీలోకి రాగానే మాకు బీచ్ కనిపించాలి. అట్లాంటి రూమ్ కోసం వెతుకుతున్నాం. లెట్స్ సీ దొరికితే ఓకే, దొరకకపోతే బిస్కెట్. అరే అరే కార్ 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 నో మలయాళం, ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు. యూనో తెలుగు? తెలుగు కొత్తిలే, ఇంగ్లీష్ కొత్తిలే, ఇంగ్లీష్ కొత్తిలే. వాట్ ఇస్ యువర్ నేమ్? మెహరూఫ్. You are playing volleyball, huh? क्या भाई? तुम्हारे हिंदी आता? No Malayalam, only English. Himalayan Himalayan bike, his bike. बाइक नहीं, हिमालय స్థలం ప్లేస్. No, ఓన్లీ కేరళ. ఇగోండి నా వెనకాల ఉంది కదా, అదే కోజికోడ్ బీచ్. అంటే కోజికోడ్కి వచ్చాము, అదే బీచ్ పేరు నాకు తెలియదు, కోజికోడ్ బీచ్ అంటున్నాను అందుకని ప్రస్తుతానికి. ఇగోండి వెనకాల చూడండి, ఇదే కోజికోడ్ బీచ్. అమేజింగ్ ఉంది కదా, మబ్బులో ఇంకా బీచ్ టచ్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. ఫైనల్లీ మాకు రూమ్ దొరికేసింది క్యాలికట్లో. సో ఈ రూమ్ ఈ హోటల్ పేరు వచ్చి కెసినో. అసలు మామూలుగా లేదు హోటల్ అయితే, చాలా రిచ్ లుక్. అండ్ అంటే మేము అన్ని ప్రైస్ ఎక్కువ చెప్పాడు, బట్ చెప్పినాము ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చాము, లైక్ ట్రావెలింగ్ చేస్తాం మేము, ఇట్లా కేరళ ఎక్స్ప్లోరింగ్ కోసం వచ్చాము, సో కొంచెం తగ్గియండి, యూట్యూబ్లో జర మీ హోటల్ గురించి కూడా చెప్తా అని చెప్పిన సబ్స్క్రైబర్స్ ఆయన తగ్గించిండు. సో మాకు రూమ్ వచ్చేసి పర్ పర్సన్ 900 పడింది. రూమ్ ప్రైస్ వచ్చేసి 4500 అనుకోండి, 4500 ఇంక్లూడింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ రూమ్ ఎట్లుందో చూపిస్తాం, ఓతో కాదో మీరే ఇంకా డిసైడ్ చేసుకోండి. నాకైతే చాలా నచ్చింది రూము. ఇప్పుడే ఫ్రెష్గా హాట్ వాటర్తో బాత్ చేసి వచ్చిన, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నా ఆఫ్టర్ సో మెనీ డేస్. అంటే స్నానం చేశాను అనుకోండి ముందు రోజులు కూడా, బట్ చల్లనీళ్ళతో చేశాను, ఇప్పుడు హాట్ వాటర్తో చేశాను కాబట్టి అంటే ప్యూర్ హాట్ వాటర్. ఆ ముందు హోటల్స్లో ఏమైందంటే నార్మల్ హాట్ వాటర్ ఉంటుంది, దీంట్లో మన ఇష్టం ఎంత హాట్ వాటర్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా స్నానం చేసి వచ్చావు. ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను. కొంచెం ఇంకా రైనీ సీజన్గా మా బట్టలు కొంచెం ఇట్లా తడిసి ఉండే, అక్కడక్కడ ఆరేసాము రూమ్లో. సో రూమ్ చూపిస్తా, అవి కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, అడ్జస్ట్ అయిపోండి ఓకే. ఇది ఎంట్రన్స్, ఇగోండి ఇక్కడ మా రూమ్, మా లగేజెస్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము, అవి ఇవి అన్నీ కలిపి హెల్మెట్స్ అంతా. ఇది వచ్చేసి కబోర్డ్ అనమాట, మన డ్రెస్సెస్ తగిలించుకోవడానికి. వెనకాల ఒక కర్టన్ టైప్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ 2 బెడ్స్, దీంట్లో ఇంకో బెడ్ వస్తుంది. అంటే ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ అడిగాము 3 persons కాబట్టి, ఇంకో మ్యాట్రిక్స్ ఎక్కడో వేస్తాడు. అండ్ రూమ్ అయితే అమేజింగ్ ఉంది. అండ్ మా లగేజెస్ కూడా, మా లగేజ్ మోయడానికి కూడా సపరేట్ మనిషి ఉన్నాడు కింద. మా ఈ ట్రావెలింగ్ లగేజెస్ ఉంటాయి కదా, బ్యాగ్స్ అవన్నీ, అవి వేరే మనిషి తీసుకొచ్చాడు పైకి. ఫస్ట్ టైం ఈ అంటే లైక్ మేము అంత ట్రిప్లో లగేజెస్ మేమే మోసుకున్నాము. ఈరోజు అయితే ఆయనే మొత్తం అన్ని లగేజెస్ తీసుకొచ్చాడు. వాళ్ళ బాయ్ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి పైన పెట్టాడు. రూమ్ అయితే సాటిస్ఫైడ్. ఫస్ట్ రూమ్ అంటే మిగతాయి కూడా ముందు కూడా చాలా బాగుంది, ఇది వాటికంటే చాలా బాగుంది. బీచ్ నుంచి ఐ థింక్ 1 kilometer కూడా ఉండదు ఈ రూము, బట్ బీచ్ వ్యూ అయితే కనిపించదు, కొంచెం లోపలికి తీసుకున్నాం బీచ్ దగ్గరలోనే. అండ్ బయట వ్యూ వచ్చేసి ఇలా ఉంది రూమ్ బయట. అండ్ ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి. అండ్ సీటింగ్ ఏరియా కూడా ఉంది, మంచిగా పీస్ఫుల్గా అలా వచ్చి కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా ప్లేస్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఒక టేబుల్ వేసి చైర్స్ చేశారు, ఇక్కడ ఒక టేబుల్ వేసి చైర్స్ చేశారు. బయట సీటింగ్ చాలా బాగుంది పీస్ఫుల్గా. అగోండి మీకు అక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుందా, దాని వెనకాలే బీచ్. సో Day 6 వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ ఇది 2 days వ్లాగు, అదే ముందు చెప్పే కదా. సో Day 6 అండ్ Day 7 కలిపేసి Day 6లోనే పెట్టేశాను నేను. సో Day 6 వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మళ్ళీ రేపు Day 7 వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. రేపు పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్తాము అనేది మళ్ళీ రేపటి వ్లాగ్లో చెప్తాను. హోప్ఫుల్లీ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, టాటా, సియా.